దశాబ్ది దగా 12 బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు అరకొరే, ఖర్చు చేస్తున్నదైతే అతి తక్కువ నిధులు. 10 ఏళ్ల కాలంలో 6023.36 కోట్లు కేటాయింపులు. అయితే ఖర్చు చేసింది కేవలం 319.55 కోట్లు మాత్రమే. అయితే సామాజిక న్యాయం 5.3%. కేటాయింపులు ఖర్చు చూసి బగ్గుమంటున్న బీసీ వర్గాలు అగ్రవర్ణాల పాలనకు పాత్రయాలని డిసైడ్. బీసీ రాజ్యాధికారం సాధనకి బీసీ ప్రజలారా ఒకసారి ఈ లెక్కలు చూడాలి, మీరు నవ్వుతారుగా. ఈ లెక్కలు చూస్తే నవ్వాలన్నా ఏడవాలన్నా మనకు అర్థం కాదు. ఇక ఇది చూడండి, 2014 నుంచి 2024 వరకు గత దశాబ్ద కాలంలో బీసీలకు వివిధ కార్పొరేషన్లు ఖర్చు చేసిన నిధులు. బీసీలకు నిధులు కేటాయిస్తారు కదా, కేటాయింపులు ఎంత, ఖర్చులు ఎంత ఒకసారి చూద్దాం. కార్పొరేషన్ పేరు ఏంటంటే అత్యంత వెనుకబడిన కులాల కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ కు ఎంత కేటాయించారు ఈ 10 ఏళ్లలో? 3850 కోట్లు కేటాయించారు. 3850. అమ్మ గన్ని పైసలు ఇచ్చిరా అని అనుకోకురి. ఈ కేటాయింపు ఖర్చు పెట్టింది ఎంత అంటే నిజంగా వాళ్ళకి ఎంబీసీలకు ఖర్చు పెట్టింది ఎంత అంటే 19 కోట్లు. 3850 కోట్లు కేటాయించి 19 కోట్లు ఖర్చు పెట్టారు ఈ 10 ఏళ్లలో. ఈ పాలకులు 10% పెట్టాలనుకున్న 350 కోట్లు పెట్టారు. ఇక రజక సహకార సంస్థ రజకుల కోసం 841 కోట్లను కేటాయించారు బడ్జెట్లో. 841 కోట్లు. ఎంత ఖర్చు పెట్టిరా అంటే 111 కోట్లు ఖర్చు పెట్టారు. అలా కరెంటు బిల్లుకే 75 కోట్లు. ఏది ఇస్తీర్ షాపుల కరెంటు బిల్లు ఉందిగా, దానికే 75 కోట్లు. ఇక నాయి బ్రాహ్మణ ఆర్థిక సంస్థకు 760 కోట్లని పెట్టిరు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 83.74 కోట్లు. అలా కరెంటు బిల్లుకే 45. ఏది సెలూన్ షాపులకు కరెంటు బిల్లుగా 45 కోట్ల బిల్లు దాంట్లో కలిపారు. అంటే వీళ్ళ కేటాయింపులు ఖర్చులు చూడరు ఎట్లున్నాయో. గత కార్మికుల ఆర్థిక సంస్థ 207 కోట్లు కేటాయిస్తే 26 కోట్లు ఖర్చు పెట్టారు. వడ్డెర ఆర్థిక సంస్థకు 70 కోట్లు కేటాయిస్తే 17 కోట్లు ఖర్చు పెట్టారు. సగర ఆర్థిక సంస్థకు 33 కోట్లు కేటాయిస్తే 4 కోట్లు ఖర్చు పెట్టారు. మేదర్ ఆర్థిక సంస్థకు 24 కోట్లు ఖర్చు చేస్తే 24 కోట్లు కేటాయించి 4 కోట్లు ఖర్చు చేశారు. పూసల ఆర్థిక సంస్థకు 26 కోట్లు కేటాయించి 5 కోట్లు ఖర్చు చేశారు. భట్రాజు ఆర్థిక సంస్థకు 19 కోట్లు కేటాయించి 95 లక్షలు ఖర్చు పెట్టారు. తర్వాత కుమ్మరి ఆర్థిక సంస్థకు 61 కోట్లు కేటాయించి 12 కోట్లు ఖర్చు పెట్టారు. విశ్వకర్మ ఆర్థిక సంస్థకు 92 కోట్లు కేటాయించి 26 కోట్లు ఖర్చు చేశారు. వాల్మీకి బోయలకు 35 కోట్లు కేటాయించి 5 కోట్లు ఖర్చు చేశారు. బీసీలకు ఈ 10 ఏళ్లలో కేటాయించిన కేటాయింపులు ఎంత అంటే 6023 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసింది 319 కోట్లు. అయితే అందులో 120 కోట్లు కరెంటు బిల్లులే చూపెట్టు. ఇగో ఇది బీసీల మీద ఈ ప్రభుత్వాలకు ఉన్న ప్రేమ. ఇప్పుడు ఒక కాళేశ్వరమో ఏదైనా ప్రాజెక్టు కడితే కేటాయిస్తారు, పైసలు సరిపోతే అయ్యో ఇంకా పెంచాలని పెంచుతూ ఉంటారు. ఇంకో ఈడ చూడ్రి, మన సొమ్ము వీళ్ళు దిగమింగుకుంటా మన కేటాయింపులలో మన ఖర్చు పెడుతున్నది ఇగో ఇది బిచ్చమే. గిగిలో అయితే అన్యాయం. ఇగో ఇది భట్రాజు వాళ్ళకు 19 కోట్లు కేటాయించి 95 లక్షలు ఖర్చు పెట్టారు 10 ఏళ్లలో. 10 ఏళ్లలో 95 లక్షలు. నెలకు 10 లక్షలు, సంవత్సరానికి 10 లక్షలు కూడా కాదు. ఇగో ఇవే మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలారా, ఇగో ఇది మన పరిస్థితి. ఇవి మన లెక్క. ఎదుగుతారు బీసీ. ఎందుకు ఎదుగుతారు? కేటాయింపులు మాత్రమే, ఖర్చులు లేవు. ఆ కేటాయింపులు కూడా అరకొరనే, అవి ఖర్చు చేసింది ఇంకా అసలే లేదు.